సీమాంధ్ర కుట్రలను ఛేదించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లామన్నారు కేసీఆర్. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించి అనుకున్న లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. బీఆర్ఎస్ను ఎవరో ఏదో చేస్తే ఏమీ కాదని ప్రజల విశ్వాసం ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ స్వరూపం ఇచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చింది, శాశ్వతత్వం వచ్చింది. హింసకు తావులేదు, విధ్వంసానికి తావులేదు. ప్రభుత్వాలు మనల్ని ముట్టుకోలేవు, పట్టుకోలేవు. చాలా బ్రహ్మాండంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండే ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు, ఆఫీసు పెడతామంటే. కుట్రతోనే ఆయన బిల్డింగులో కొట్టిండ్రు, మన సామాన్లను తీసి రోడ్డు మీద పడేసారు. అంటే తెలంగాణలో జాగా దొరకని, ఆఫీస్ దొరకని అనేటువంటి పరిస్థితి. ఆఫీసు పెడదామంటే వాళ్ళకి బెదిరించుడు. మనోడు పోయి చూసి రావాలి, వెంటనే ఇంటెలిజెన్స్ పోలీసు టెలిఫోన్ రావాలి, నువ్వు సీఎం దృష్టిలో వస్తావు సుమా, అట్లా సుమా ఇట్లా సుమా అని బెదిరింపులు. వాటి నడుమ ఉద్యమానికి ఒక వ్యూహం పెట్టుకున్నాం కాబట్టి, తెలివిగా పోయినాం కాబట్టి, ప్రజాస్వామిక పందాలో పోయినాం కాబట్టి, అహింసతో పోయినాం కాబట్టి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో నుంచి మన సామాన్లు రోడ్డు మీద గిరాటేస్తే ఇగో ఇంత ఎత్తైన తెలంగాణ భవనం కట్టుకున్నాం. ఆ నైపుణ్యంతో మలుచుకుంటూ వచ్చినాం కాబట్టి, లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు. ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చేది కాదు, ఎప్పుడో ఎగిరిపోయేది. సో అట్లా అనేక ఆటుపోట్లను, అనేక విషయాలను ఎప్పటికప్పుడు తర్కించుకొని, చర్చించుకొని, మాట్లాడుకొని దాన్ని అంతా కూడా తీసుకొని వచ్చినాం. అనేక పర్యాయాలు రాజీనామా చేసినాం. జయాలు వచ్చినాయి, అపజయాలు వచ్చినాయి. జయం వచ్చినాడు పొంగిపోలేదు, అపజయం వస్తే కుంగిపోలేదు. సరే, దాన్ని మలుచుకుంటూ పోయినాం. చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈరోజు, ఈ జూన్ 2. ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు. ఎవడు కూడా అన్నాడు, కళ కూడా లేదు కనీసం. దెర్ వాజ్ నో డ్రీమ్ ఈవెన్, నన్. అట్లా ఉన్న తెలంగాణ 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మీరందరూ మార్చుకోవాలి, ఇక 14 ఏళ్ళు 13 ఏళ్ళు కాదు. 99 నుంచి 2004 దాకా 15 ఏళ్ళు పక్క ఉద్యమం, తర్వాత 10 ఏళ్ళ పరిపాలన. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది.